హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్. ఎస్, చాలా మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్, అందుకు మనం కంటిన్యూ చేస్తున్నాము. సి ద క్యూరియస్ కేస్. ఈరోజు ఆర్టికల్ అనేది పాలిటీ వారికి, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అమ్మ. కేస్ అనేది చూడండి, మనం నీట్గా డీల్ చేస్తాం, లాస్ట్లో క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు చూడండి ఆర్టికల్ ఏంటి, ద క్యూరియస్ కేస్ ఆఫ్ సీల్డ్ కవర్. ఓకే, సీల్డ్ కవర్ జూరిస్ప్రూడెన్స్. ఓకే, సీల్డ్ కవర్ అంటే ఏంటి, జూరిస్ప్రూడెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆర్టికల్లో నీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. ఫస్ట్ మనం ఎప్పట్లానే క్వశ్చన్ చూస్తాము. క్వశ్చన్ సేమ్ అమ్మ. ఎన్ని మార్క్స్ ఇది? 10 మార్క్స్. ఎన్ని వర్డ్స్ రాయాలి? 150 వర్డ్స్ అనేవి మీరు రాయాలి. 150 వర్డ్స్ అనేవి రాయాలి. క్వశ్చన్స్ అనేవి స్టార్టింగ్ కాబట్టి ఒక 2-3 మంత్స్ ఈజీగా నేను ఫ్రేమ్ చేసి ఇస్తాను. తర్వాత నుంచి మనం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్కి అనేది వెళ్దాం. ఓకేనా? క్వశ్చన్ చెప్తాను, మనం లాస్ట్లో అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు రోజు విధంగానే మీరు రాసి నా కామెంట్ బాక్స్లో పెట్టాలి. ఓకేనా? ఎస్, క్వశ్చన్ చూడమ్మా. స్టేచర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రీచెస్ సమ్మిట్ అంటే హైయెస్ట్ పాయింట్ అనమాట. స్టేచర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రీచెస్ సమ్మిట్ when it encourages the principles of transparency and అకౌంటబిలిటీ. ఓకేనా? స్టేచర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ పెరుగుతుందన్నమాట ఎప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ప్రిన్సిపల్స్ని పాటించినప్పుడు అనమాట. ఓకే, సో చూడండి క్వశ్చన్. ఇన్ దిస్ లైన్ ప్రొవైడ్ సజెషన్స్ ఇన్ ఇంప్రూవింగ్ ది సేమ్. అంటే ఏంటి? ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ సుప్రీంకోర్టులోని మిగిలిన కోర్ట్స్లోని పెంచడానికి మనం ఏ సజెషన్స్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, ఒక్కసారి చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మనము 21 మార్చ్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి అశోక్ నగర్ హైదరాబాద్లో చేస్తున్నాము. ఓకేనా? ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ ఉంది. కొత్త బ్యాచెస్ 21 నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఎస్, మనకి స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. 21 మార్చ్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి మనం స్టార్ట్ చేస్తున్నాము. మనకి ఏ ప్యాకేజెస్ ఉన్నాయి ఇక్కడ? యూపీఎస్సీ ఇన్ఫినిటీ మరియు ఇంకా గ్రూప్ 1 ప్యాకేజెస్ అనేది రెండు వేరేగా ఉన్నాయన్నమాట. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇంకా గ్రూప్ 1 కూడా ఉన్నదన్నమాట. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీకు తెలుసు, మనకి ఇందులో ఎస్ఏ పార్ట్ ప్లస్ జిఎస్ మొత్తం కూడా కవర్ అయినట్టు వస్తుంది. ఎంతవరకు టైం ఉందా? నో, టైం ఏమీ లేదమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో వస్తుందన్నమాట. అంటే ఒకసారి చూడాలి, 2 సార్లు చూడాలని లేదమ్మా, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మీకు వస్తుంది. అంటే మీరు ఒక్కసారి సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టారంటే లైఫ్ టైం మీరు సర్వీస్లోకి వెళ్ళినంత వరకు కూడా మా కోర్స్ ప్యాకేజెస్ సర్వీసెస్ అనేవి మీరు హ్యాపీగా అన్లిమిటెడ్ టైమ్స్ యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చమ్మా. మీకు ఎస్, మీరు నాలెడ్జ్ గెయిన్ చేయడంలో మేము ఖచ్చితంగా మీతో సహకారం ఇస్తాము. ఎస్, చూడండి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్, దీని ఫీజు ఎంతమ్మా? దీని ఫీజు వచ్చేసి 70,000 రూపీస్ మాత్రమేనమ్మా. 70,000 రూపీస్కి మీకు ఎస్ఏ పార్టీతో కవర్ అయ్యి ఇచ్చే ఇన్స్టిట్యూట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఏది లేదమ్మా. మన ఇన్స్టిట్యూట్ మాత్రం మీకు ఖచ్చితంగా హ్యాండ్ హోల్డింగ్ సర్వీస్ ఇస్తుంది, అన్లిమిటెడ్ టైమ్స్ యాక్సెసిబిలిటీ ఇస్తుంది అనమాట. సరే, 70,000 ఒకేసారి కట్టాలా? అవసరం లేదమ్మా. 70,000 కూడా మీరు 14 మంత్స్లో మంత్లీ 5,000 కట్టి హ్యాపీగా క్లియర్ చేయొచ్చమ్మా. ఓకేనా? 70,000 కూడా 5,000 పర్ మంత్ కడుతూ 14 మంత్స్లో దీన్ని హ్యాపీగా మీరు క్లియర్ చేయగలరమ్మా. ఓకేనా? ఎస్ సార్. గ్రూప్ 1 కూడా మనకి రీసెంట్గా తెలంగాణ నుంచి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ త్వరలో వస్తుంది అని ప్రకటించడం జరిగింది కదమ్మా. సో స్టూడెంట్స్ అందరూ గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మనం గ్రూప్ 1 ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా 21 మార్చ్ నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఓకేనా సార్? దీని ఫీజు ఎంత? ఇది కేవలం 50,000 రూపీస్ మాత్రమేనమ్మా. మీరు హ్యాపీగా 10 మంత్స్లో మంత్లీ 5,000 కడుతూ హ్యాపీగా క్లియర్ చేయొచ్చమ్మా. 50,000 అనేది చాలా తక్కువ అమౌంట్ అమ్మా. గ్రూప్ 1 మీకు మొత్తం సిలబస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కవర్ అవుతుంది. మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. ఓకేనా? చాలా ఇన్స్టిట్యూట్స్ వేరేగా డీల్ చేస్తారు, మనం లేదమ్మా ఇంటిగ్రేటెడ్గానే డీల్ చేస్తాము. అంటే క్లాస్ అవుతున్నప్పుడే ప్రిలిమ్స్ ఓరియంటెడ్లోని మెయిన్స్ ఓరియంటెడ్లోని క్లాసెస్ నోట్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని గురించి ఏమీ ఇబ్బంది పడవసరం లేదు. ఓకేనా? మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ నెంబర్ చూడమ్మా, ఇది ప్రత్యూష మేడంది. ఈ మేడం కాల్ చేసి క్వేరీస్ అనేవి సాల్వ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకున్నామ్మా. సార్ ఎందుకు వెంటనే చేసుకోవాలి? ఎందుకంటే మనకి 22 మార్చ్ నుంచి
కొత్త క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ 70,000 ఫీజు కాస్త 80,000 బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది. 80,000 బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది. గ్రూప్ 1 కూడా 50,000 ఉండేది 60,000 బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది. 60,000 బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది. ఏదైనా సర్వీస్ మనకి 70,000కి దొరుకుతున్నప్పుడు దాన్ని 80,000 కట్టడం ఎందుకు? 50,000కి దొరుకుతున్నదని 60,000 కట్టడం ఎందుకు? ఈ ఎక్స్ట్రా 10,000 బ్రాకెట్లోకి వెళ్ళే ముందే మీరు మేడంకి కాల్ చేసి మీ సబ్స్క్రిప్షన్ అనేది క్లియర్ చేసుకోండి. 50,000 బ్రాకెట్లోనే ఉండండి, ఇక్కడ 70,000 బ్రాకెట్లోనే ఉండండి అమ్మ. హ్యాపీగా అనవసరంగా 10,000 అనేది వేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఎస్, ఇక్కడ చూడండి మనకి మరొక డబల్ ధమాకా ఆఫర్ ఉంది. ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 1 క్లాసెస్ మొత్తం కూడా కాంప్లిమెంటరీగా లభిస్తాయి. ఓకేనా? ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. అంటే ఏంటి సార్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్ 1 మీకు ఫ్రీ. ఓకే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్ 1 అనేది మీకు మొత్తం ఫ్రీ అనమాట. ఓకే, మీకు ఆఫ్లైన్ బ్యాచెస్లోనే మళ్ళీ ఇంకా రికార్డెడ్ క్లాసెస్ కూడా యాక్సెసిబిలిటీ ఉంటుందమ్మా. రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మీరు గ్రూప్ 1కైనా కానీ యూపీఎస్సీకైనా కానీ మన దగ్గర నీట్గా ఎమినెంట్ ఫ్యాకల్టీస్ చేత డిస్కస్ చేయబడిన రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయమ్మా. దాంట్లో మీకు ఏమాత్రం సందేహం కూడా అవసరం లేదు. ఓకేనా? ఎస్, ఇంకెందుకు లేట్, మేడంకి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే పే చేసుకోండి అమ్మా. మనకి ఆఫ్లైనే కాదు, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సార్ మేము దూరంగా ఉన్నాము, ఆఫ్లైన్లోకి రాలేము అంటే ఎస్, మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా డీల్ చేస్తాము. ఆన్లైన్ మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్గా వస్తున్నాయి. ఆన్లైన్ మనకి కొత్త బ్యాచెస్ అనేవి 1st ఏప్రిల్ నుంచి వస్తున్నాయి. 1st ఏప్రిల్ నుంచి వస్తున్నాయమ్మా. సార్ దీని ఫీజు ఎంత? దీని ఫీజు కేవలం 60,000 రూపీస్ అనమ్మా. 60,000 రూపీస్కి మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. అందుకే మనం కోర్స్ ప్యాకేజ్ కూడా ఇన్ఫినిటీగా పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది, మరియు ఇంకా అన్లిమిటెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనకు వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనకి ఇస్తున్నాము. ఇది మీరు కూడా ఈఎంఐ ప్రాసెస్లో కంప్లీట్గా మంత్లీ 5,000 కడుతూ హ్యాపీగా 12 మంత్స్లో మీరు కోర్స్ ప్యాకేజ్ మొత్తం క్లియర్ చేయొచ్చమ్మా. దానికి ఏమాత్రం ఇష్యూస్ లేవు. 1st ఏప్రిల్ నుంచి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అందరూ కూడా 1st ఏప్రిల్ లోపల సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. ఎందుకంటే 1st ఏప్రిల్ తర్వాత 60,000 ఫీజు కాస్త 70,000కి వెళ్ళబోతుంది. 1st ఏప్రిల్ తర్వాత 70,000కి వెళ్తుంది. 60,000కి దొరుకుతున్నప్పుడు దాన్ని 70,000కి తీసుకోవడం ఎందుకండి? సో 60,000లో ఉన్నప్పుడే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మేడం ఈ నెంబర్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి. ఎస్, ఎక్కడికి వెళ్ళవసరం లేదమ్మా. మీరు ఇంట్లో కూర్చొని కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ సేమ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ లాగా మీరు మొత్తం పొందగలరు అనమాట. ఓకేనా? ఎస్, 60,000 ఫీజు అమ్మ. 60,000 కేవలం మాత్రమే. సో సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండి, లేదంటే ఫీజెస్ అనేవి 70,000కి వెళ్ళబోతున్నాయి. సార్ ఓన్లీ జిఎస్ఆ లేదమ్మా, మనకి ఆప్షనల్ కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి. దాన్నే మనం ఆప్షనల్ ఇన్ఫినిటీగా తీసుకొని రావడం జరిగింది. సేమ్ జిఎస్ ఇన్ఫినిటీలానే ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనం తీసుకొని రావడం జరిగింది. చూడండి కోర్స్ ప్యాకేజ్ ఏంటి చూడండి. ఒక కోర్స్ మీరు తీసుకుంటే చాలు, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అన్ని ఆప్షనల్స్కి కూడా వస్తాయమ్మా. అన్ని ఆప్షనల్స్కి కూడా మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. ఫీజు ఎంత? ఫీజు కేవలం రికార్డెడ్ అయితే 25,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000 మాత్రమేనమ్మా. 30,000 రూపీస్కి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. సార్ ఇది అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ? ఎస్, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అమ్మ. మీరు ఒక్కసారి వినాలి, 2 సార్లు వినాలి అని ఏమీ లేదు. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా వస్తుంది. మన ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేసే ఆప్షనల్స్ ఏంటో చూడండమ్మా. 4 ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ. ఓకేనా? డైరెక్టర్ సార్ సురేష్ సార్ డైరెక్ట్గా మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ ఆప్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సాయిరామ్ సార్ మీకు అందరికీ తెలుసమ్మా. సాయిరామ్ సార్ ఆంథ్రోపాలజీ ఇంకా సోషియాలజీ తీసుకోవడం జరుగుతుంది. ఆంథ్రోపాలజీలో ఫిజికల్ ఆంథ్రోపాలజీ పార్ట్ ఉంటుంది. ఫిజికల్ ఆంథ్రోపాలజీ పార్ట్ ఏమొచ్చి నేను తీసుకుంటానమ్మా. ఎస్, దిస్ ఇస్ శ్రీనివాస్. నేను ఫిజికల్ ఆంథ్రోపాలజీ క్లాసెస్ అనేవి కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సాయిరామ్ సార్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఈ 2 పార్ట్స్ అనేవి కవర్ చేస్తారనమాట. ఓకేనా? నేను ఫిజికల్ ఆంథ్రోపాలజీ కవర్ చేస్తాను. ఎస్ సార్, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎస్, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ. మీరు ఒక్క ఆప్షనల్ తీసుకుంటే కాదు చాలు, అన్నీ కూడా మీరు యాక్సెసిబిలిటీ పొందొచ్చు. ఈఎంఐలో కట్టచ్చమ్మా మీరు ఫీజు అనేది. 5,000 పర్ మంత్ కడుతూ మీరు హ్యాపీగా ఈ ప్యాకేజ్ అనేది రికార్డెడ్ క్లాసెస్కి అయితే 25,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000. చాలా రీజనబుల్ అమౌంట్ అమ్మ. ఇంతకన్నా తక్కువలో ఎవరు సార్ ఈ ఆప్షనల్సే ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఈ ఆప్షనల్సే ఇప్పుడు టాప్ 4
ఆప్షనల్స్లో ఉండడం జరుగుతుందమ్మా, టాప్ 4 ఆప్షనల్స్లో ఉండడం జరుగుతుంది. అందుకే మనం ఈ ఆప్షనల్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే చదువుతాం కాబట్టి క్లాసెస్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే జరుగుతుందమ్మా. ఓకేనా? ఎస్ సార్, ఆప్షనల్స్లో ఇన్ఫినిటీ ఎందుకంటే చాలామంది తెలియక ముందు ఒక ఆప్షనల్ తీసుకుంటారమ్మా, దానికి కొంత అమౌంట్ కట్టేస్తారు, ఇక్కడ ఇది మొత్తం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మార్చుకోవాలనుకుంటారు, మార్చుకున్నప్పుడు మరొక ఆప్షనల్ తీసుకున్నప్పుడు మళ్ళీ అమౌంట్ కట్టాల్సి వస్తుందమ్మా. అంటే 2 times అమౌంట్ అనేది స్టూడెంట్కి వేస్ట్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మనకి డైరెక్టర్ సార్ ఏం చేశారు, ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్యాకేజ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే మీరు 30,000 కడితే మిగిలిన అన్ని ఆప్షనల్స్కి కూడా మీరు గెయిన్ అవ్వచ్చమ్మా. మీరు చూడండి, ఆంథ్రోపాలజీ తీసుకున్నారు అనుకోండి, మీకు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఎస్ మనవి సబ్జెక్ట్ వరకు చదువుకోండి, PSIR క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వండి, మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. లేదు మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇష్టం అన్నారనుకోండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదవండి, సోషాలజీలో పాటలో థింకర్స్ అనేవి ఉంటాయి, అవి నేర్చుకున్నాము. సో దాంట్లో ఏమాత్రం ఇబ్బంది ఉండదు, నాలెడ్జ్ గెయిన్ అనేది మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ వర్క్లో యూజ్ చేయొచ్చమ్మా. ఓకేనా? ఎస్, ఇది ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్. చూడండి అమ్మా, ఇది చాలామంది అడుగుతున్నారు, సార్ ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ సార్ అని. ఎస్, మన మందికి అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అమ్మ, దీన్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది కేవలం ప్రిలిమ్స్ ఓరియంటెడ్లోనే ఉంటుంది. క్లాసెస్ అనేవి 1st April నుంచి స్టార్ట్ అవుతాయమ్మా. 1st April నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనం ఇనాగరల్ ఆఫర్ కింద మనం కేవలం 5,000 రూపీస్కి కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కేవలం 5,000 రూపీస్కి మీరు డైలీ అసలు న్యూస్ పేపర్ చదివినా చదవకపోయినా మనం క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ని ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో మనం డిజైన్ చేసి దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఆ డిస్కషన్లో మీరు పాల్గొంటే మీకు ఎలాగా ఓవరాల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. తర్వాత మీకు ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ స్కిల్స్ కూడా వస్తాయమ్మా. ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ స్కిల్స్ కూడా వస్తాయమ్మా. ఓకే, ఆప్షన్స్ చూస్తే ఎలాగా 4 ఆప్షన్స్, జనరల్గా ABCD ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏదైనా తెలియని ఆన్సర్కి కనీసం 4 ఆప్షన్స్ నుంచి కనీసం మీరు 2 ఆప్షనల్స్కి ఎలిమినేట్ చేసుకుని 2 ఆప్షన్స్కి రిమైనింగ్ అయినా కూడా మీరు కామన్ సెన్స్ యూజ్ చేసుకొని ఒక ఆప్షన్ అనేది పెట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి మనం క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఎలిమినేట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ తెలిస్తే ఇలాంటివి మనం ఎలిమినేట్ చేసుకుంటాము, ఎగ్జామ్ని ఎంత ఈజీగా సెయిల్ త్రూ అవ్వచ్చు అనేవి మనకు తెలుస్తుందమ్మా. మనం ఇనాగరల్ ఆఫర్ కింద మాత్రమే ఇది 5,000 ఉంటుందమ్మా. కోర్స్ ప్యాకేజ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అయితే మాత్రం ఫీజు అనేది 7,000కి వెళ్ళిపోతుందమ్మా. అంటే మీరు ఈ 31st March లోపల మాత్రమే ఈ 5,000ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. 5,000కి సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా. 31st దాటిందా మనం 7,000కి వెళ్తున్నాము. మనకి చాలా కాల్స్ కూడా వస్తున్నాయి, చాలామంది సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందమ్మా. ఎస్, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ హూ ఆర్ విల్లింగ్ ఫర్ ప్రిలిమ్స్కి ఎవరైతే ఫోకస్డ్గా చదువుతున్నారో వాళ్ళ కోసమే కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందమ్మా 5,000 రూపీస్కి. సరే, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎస్, లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మా. దీనికి రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు లభిస్తాయి. మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీరు యాక్సెసిబిలిటీ పొందగలరు. క్లాసెస్ ఎవరు డీల్ చేస్తారమ్మా? డైలీ MCQs మనము డైరెక్ట్గా డైరెక్టర్ సార్ కానీ సాయిరామ్ సార్ మీకు తెలుసు, లేదంటే నేను శ్రీనివాస్ సార్ అమ్మ నేనైనా డీల్ చేస్తాను. ముగ్గురం డేస్ బట్టి క్లాసెస్ తీసుకొని మీకు ఓవరాల్ కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్కి ఇంకే కరెంట్ అఫైర్స్ పార్ట్ చదవకన్నా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుందమ్మా. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు కాన్సెప్ట్ మర్చిపోమన్నా మర్చిపోలేరమ్మా. ఆ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా మనకి క్లాసుల్లో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. డైలీ MCQs ఇది ఒక అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అమ్మ. ఇది మనం 1st April నుంచి డిజైన్ చేయడం అనేది జరిగింది. 1st April నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మనకి ఇనాగరల్ ఆఫర్ కింద 31st March వరకు 5,000 అమ్మ. ఓకేనా? ఎస్, ఎవరైతే ప్రిలిమ్స్కి ఫోకస్డ్గా చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రోగ్రామ్ అమ్మ ఇది. సో ఇంకా లేట్ చేయకండి. ఈ నెంబర్ చూడండి, ఇది ప్రత్యూష మేడం నెంబర్ అనమాట. ఈ నెంబర్కి ఫోన్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మ. లేట్ చేయకండి. ఇంకా ఈరోజు చూడండి ఆర్టికల్ ఏంటో, ద క్యూరియస్ కేస్ ఆఫ్ సీల్డ్ కవర్ జూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటి, అసలు సీల్డ్ కవర్ అంటే ఏంటి అనేది, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా కూడా మనము ఈరోజు నీట్గా డిస్కస్ చేద్దాము. ఇటువంటి వాటివి మీకు ప్రిలిమ్స్లో కన్నా మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్లోనే ఇలాంటివి ఉంటుందమ్మా. పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పాలిటీ మీరు నాలెడ్జ్ తెచ్చుకోగలిగితే మాత్రం మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్లోనే హ్యాపీగా ఎలిమినేట్ చేసి రాయగలరు. మెయిన్స్ ఆన్సర్లో కూడా ఎక్కువ శాతం మీరు క్వాలిటీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేసి మీరు ఆన్సర్స్ అనేవి నీట్గా రాయడం అనేది జరుగుతుందమ్మా. సో పాలిటీ ఆర్టికల్స్ మనం ఏ ఆర్టికల్స్ వచ్చినా కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే డిస్కస్
చేయడం జరుగుతున్నాము. సో ఇంకెందుకు లేట్ చేయొద్దు, మనము ఈ టాపిక్ని నీట్గా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం బ్యాక్గ్రౌండ్తో సహా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జూరిస్ప్రూడెన్స్? జూరిస్ప్రూడెన్స్ అని అంటాం కదమ్మా. జూరిస్ప్రూడెన్స్ అంటే న్యాయ వ్యవస్థ అని మీనింగ్ అనమాట. ఓకేనా? న్యాయ వ్యవస్థని మనం జూరిస్ప్రూడెన్స్ అని అంటామన్నమాట. ఎందుకమ్మా న్యాయ వ్యవస్థ అనేది ఉండాలి? మనకి సొసైటీలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని మూడుగా మనం డివైడ్ చేయడం జరిగిందనమాట. మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందమ్మా. సెపరేషన్ ఆఫ్ పవర్స్ కింద లెజిస్లేచర్ వర్క్, ఏదైనా యాక్ట్ తయారు చేయాలి అంటే లెజిస్లేచర్ చూసుకుంటుంది. దా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ చూసుకుంటుంది. ఆ యాక్ట్ సరిగ్గా వెళ్తుందో లేదో, ప్రజలకి ఏమైనా కావాల్సినవి చేరుతున్నాయా లేదా, ఎవరైనా వాళ్ళ ఉన్న రైట్స్ దాటి ఎవరైనా ప్రవర్తిస్తున్నారా, ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి మనకి జ్యుడిషియరీ అనేది ఉందన్నమాట. సెపరేషన్ ఆఫ్ పవర్స్లో జ్యుడిషియరీని సపరేట్గా పెట్టడం జరిగింది. దీన్ని ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. అంటే ఏంటి? లెజిస్లేచర్తో కానీ ఎగ్జిక్యూటివ్తో కానీ సంబంధం లేకుండా జ్యుడిషియరీని నీట్గా మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్, మన ఫాదర్స్ వాళ్ళు డిస్కస్ చేసి డీటెయిల్డ్గా తయారు చేయడం జరిగిందనమాట. జ్యుడిషియరీ రోల్ అనేది చాలా హై పొజిషన్లో పెట్టడం జరిగింది. ఒక్కసారి చూడండి, మనకి ఒక వర్డ్ ఉంటుందన్నమాట. ఏంటని? గ్రేట్ పవర్స్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. ఓకే, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటమ్మా? మనకి పవర్స్ వస్తున్న కొద్దీ మనకేంటి రెస్పాన్సిబిలిటీ కూడా అంతే పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎస్, అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరివి కూడా ప్రజలు తరచుగా గమనిస్తూ ఉంటారమ్మా. సో ఇలాంటివి గమనించినప్పుడు జనరల్గా వాళ్ళు ఏం ఎంకరేజ్ చేయాలి? ట్రాన్స్పరెన్సీని ఎంకరేజ్ చేయాలి. ఓకే, ట్రాన్స్పరెన్సీని ఎంకరేజ్ చేయాలి. అంటే ప్రాసెస్ అంతా కూడా తేటతెల్లంగా, నీట్గా, ఎవరికి డౌట్స్ లేకుండా, ఏ విధమైన కరప్షన్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడం అనేది చెయ్యాలన్నమాట. అప్పుడే మనం దీన్ని సాధించగలం. సో జ్యుడిషియరీలో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటమ్మా? ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అన్నమాట. ఓకే, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ అంతా మీరు చూసిన తర్వాత ఆర్టికల్ కాంటెక్స్ట్లో మనం తీసుకొచ్చి ఎందుకు ఇదంతా డిస్కస్ చేయడం జరిగింది అనేది మీకు అర్థమవుతుందమ్మ. ఓకేనా? సో జ్యుడిషియరీలో మెయిన్ కావాల్సింది ఏంటి? ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ ఎంత ట్రాన్స్పరెంట్గా మళ్ళీ అకౌంటబుల్గా ఉంటే అప్పుడే మనకి దాని మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుందమ్మా. జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ ఎందుకమ్మా? ఆ ట్రాన్స్పరెన్సీని జ్యుడిషియరీలో మనం జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అని అంటాం అన్నమాట. జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ దేనికమ్మా? జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ వల్ల మనకి అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. ఇట్ ఫాస్టర్స్ అకౌంటబిలిటీ. ఓకే, అకౌంటబిలిటీ అంటే మనము ఏదైనా జరిగితే దానికి బాధ్యుడిని నేనే అని తీసుకోవడం అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటే అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. తర్వాత ఇట్ కాంబాట్స్ కరప్షన్ అనే వ్యవస్థని ఇది క్లోజ్ చేస్తుంది అనమాట. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే కరప్షన్ అంత తక్కువ ఉంటుందమ్మా. తర్వాత ఇట్ ఎలిమినేట్స్ ఆర్బిట్రరీనెస్. ఈ పాయింట్స్ ఎలా నీట్గా రాసుకుంటామా, ఇది మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో యూజ్ అవుతుంది. ఇట్ ఎలిమినేట్స్ ఆర్బిట్రరీనెస్ అంటే ఇష్టం వచ్చినట్టు చేయడం అనమాట. ఒక లాజికల్ రీజనింగ్ కానీ ఒక రూల్స్ ప్రకారంగా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని ఆర్బిట్రరీనెస్ అంటాం. అంటే ఈ వ్యవస్థ జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అనేది ఆ ఆర్బిట్రరీనెస్ని తీస్తుంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ బూస్ట్స్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. పబ్లిక్కి వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని పెంచుతుందమ్మా. ఓకేనా? ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇది జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీలోనే గవర్నెన్స్లో కూడా మీరు హ్యాపీగా ఈ 4 పాయింట్స్ అనేవి రాయొచ్చమ్మా. ఎందుకంటే ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉన్నా అక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది, అక్కడ కరప్షన్ తక్కువ ఉంటుంది, అది ఆర్బిట్రరీనెస్ని తీసేస్తుంది, పబ్లిక్ కాన్ఫిడెన్స్, పబ్లిక్ మొరల్ కూడా పెంచడానికి యూజ్ అవుతుందమ్మా ట్రాన్స్పరెన్సీ. సేమ్ అదేవిధంగా జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీలో కూడా మనకి ఇవన్నీ కూడా వస్తాయమ్మా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. సో జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీకి గవర్నమెంట్ ఏదైనా చేసిందా, సుప్రీంకోర్టు ఏదైనా చేసిందా అంటే సుప్రీంకోర్టు
ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చిందని కదమ్మా. ఆర్టీఐ యాక్ట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అనమాట. ఓకేనా. ఎస్, వ్యవస్థలు అనేవి ఎంత ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తున్నాయో అని చెప్పడానికి జ్యుడిషియరీ వాళ్ళు ఈ ఆర్టీఐని తీసుకొని రావడం జరిగింది. తర్వాత లెజిస్లేచర్ వాళ్ళు ఆర్టీఐ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకు మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. ఓకే, ఆర్టికల్ 21 మనకి ఫండమెంటల్ రైట్ కదా, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా మనకి మన పార్ట్లో ఒకటి. దీన్నే మనం పబ్లిక్ రైట్ టు నో. ఓకే, పబ్లిక్ రైట్ టు నో. సమాజంలో మనం ఉండడం అర్థం ఏంటి అంటే సమాజంలో ఏం జరుగుతుందో మనకు అది తెలియాల్సిన హక్కు మనదన్నమాట. ఓకేనా. పబ్లిక్ రైట్ టు నో ఆర్టికల్ 21 కింద వస్తుందమ్మా, ఫండమెంటల్ రైట్ కింద వస్తుంది. 3-4 ఇయర్స్ ట్రెండ్స్ అనేవి మీరు చూస్తే ప్రిలిమ్స్లో ఇటువంటివి అడుగుతున్నారమ్మా. రైట్ టు ఇన్ఫర్మేషన్ దేని కింద వస్తుంది? ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, ఆర్టికల్ 14 అని కన్ఫ్యూజ్ అవ్వకనమ్మా. ఆర్టికల్ 21 కింద వస్తుంది ఆర్టీఐ యాక్ట్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 కింద వస్తుందమ్మా. 14, 19 వస్తాయి, కానీ సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పింది ఆర్టీఐ యాక్ట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పేసి. సో ఆన్సర్ అదే అవుతుందమ్మా. ఎస్ సార్, ఇంతేనా? ఇంకేమైనా జరిగాయి అంటే ఒక్కసారి చూడమ్మా. మనకి సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చిందమ్మా. దాని పేరు ఏంటంటే స్వప్నిల్ త్రిపతి వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, స్వప్నిల్ త్రిపతి వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ కేసు 2018లో ఉందమ్మా. ఇప్పుడు ఏం చెప్పడం జరిగింది? ఈ కేసులో సుప్రీంకోర్టు ఒప్పుకుందనమాట. ఏమని చెప్పింది? ఎస్, ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ కేసులుంటే పబ్లిక్ ఇంపార్టెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ కేసెస్, కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్, పబ్లిక్ ఇంపార్టెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటువంటి కేసెస్ ఏవైనా వస్తే ప్రొసీడింగ్స్ అంటే సుప్రీంకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఏం చేయాలి? లైవ్ స్ట్రీమ్ చేయాలి. అంటే ఏంటి? టీవీలో డైరెక్ట్గా లైవ్గా టెలికాస్ట్ అనేది చేయాలి. సో లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా చూస్తారు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్ ఉన్నా, కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ కేసెస్ ఉన్నా, లార్జర్ లెవెల్లో పబ్లిక్ ఇంపార్టెన్స్ కేసెస్ అయినా కూడా అవన్నీ కూడా లైవ్ స్ట్రీమ్ చేయాలి. ప్రజలకు వాటిని తెలుసుకునే హక్కు వాళ్ళకి ఉన్నది ప్రజా వ్యవస్థలో అని చెప్పేసి ఈ స్వప్నిల్ త్రిపతి వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగిందనమాట. ఇందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్న అప్పుడు దీపక్ మిశ్రా గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. అది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ స్టేట్మెంట్ అనేది రాసుకోండి. మీరు ఎస్ఐ ఆన్సర్స్లో కానీ జిఎస్ ఆన్సర్స్లో కానీ ఇటువంటివి యూజ్ చేయొచ్చు అనమాట. ఏంటది చూడండి. సన్లైట్ ఈజ్ ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్. ఓకే, అంటే ఏంటమ్మా? సన్లైట్ అంటే ఇక్కడ ఏంటి? సన్లైట్ అంటే మీనింగ్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, ట్రాన్స్పరెన్సీ. సన్లైట్ ఈజ్ ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే ఇక్కడ ఏంటమ్మా? కరప్షన్ అని మీనింగ్ అనమాట. అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే కరప్షన్ వ్యవస్థని అంత తక్కువలో ఉంచగలము, ఆ విధంగా మాట్లాడుతున్నట్టు సన్లైట్ ఈజ్ ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఎవరు చెప్పారు? అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా గారు. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది మీరు మెయిన్స్లోని ఎస్ఐలోని యూజ్ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేవి స్కోరింగ్గా ఉంటుందన్నమాట. ఓకేనా. ఎస్. సో ఆ తర్వాత 2021లో అంటే లాస్ట్ ఇయర్ 2021లో సుప్రీంకోర్టు వాళ్ళు ఒక ఈ కమిటీని స్టార్ట్ చేశారమ్మా. ఒక ఈ కమిటీ అంటే టెక్నాలజీని ఎంతవరకు మనం సుప్రీంకోర్టులో పెట్టగలమని. ఈ కమిటీ వాళ్ళు ఎవరు అండర్లో ఉందమ్మా? ఇది జస్టిస్ డివై చంద్రచూడ్. అతను దీన్ని హెడ్గా ఉన్నారనమాట. జస్టిస్ డివై చంద్రచూడ్. ఇతను ఏం చేశారు? ఇతను డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట. 2018లో కేసు అయింది కదా, దానికి అనుగుణంగా 2021లో డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దేని గురించి? లైవ్ స్ట్రీమింగ్ గురించి అనమాట. ఓకే,
సుప్రీంకోర్టులో జరుగుతున్న నార్మల్ కేసెస్ అయినా కూడా లైవ్ స్ట్రీమింగ్ చేయగలిగితే అప్పుడు ప్రజలందరూ కూడా సుప్రీంకోర్టులో ఎంత నిజాయితీగా వర్కింగ్ అనేది చేస్తున్నారు, జడ్జెస్ వాళ్ళు ఎంత విధిగా తీర్పులు అనేవి ఇస్తున్నారు, ఇలాంటివి తెలుస్తుంది అని చెప్పేసి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఒక కమిటీ అనేది ఏర్పడింది. ఆ కమిటీ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట టు లైవ్ స్ట్రీమ్ ది ప్రొసీడింగ్స్. ఓకే, ఇది 2021లో జరిగిందనమాట. సార్ ఎందుకు జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ గురించి ఇంత కేసెస్ చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్ళాం కదమ్మా, ఆ ఆర్టికల్లో ఏం జరుగుతుందో చూడండి. జనరల్గా ఒక్కసారి రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ ఏమైంది, ఒక క్రిమినల్ ఎపీల్ కేసు ఎవరికి ఆపోజిట్గా అమ్మ, బీహార్ గవర్నమెంట్ మీద ఒక క్రిమినల్ ఎపీల్ కేసు అనేది ఎక్కడికి వెళ్ళిందమ్మా, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే గవర్నమెంట్ తరపున వాదించే లాయర్స్ వాళ్ళు ఏం చేశారు, సీల్డ్ కవర్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించారనమాట. ఈ సీల్డ్ కవర్ సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు చాలా సీరియస్ అయ్యారనమాట. ఎందుకు, జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీకి ఆపోజిట్గా మనకి జ్యుడిషియల్ ఒపాక్యునెస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా. జ్యుడిషియల్ ఒపాక్యునెస్ అంటే ఏంటి, క్లోజింగ్ అనమాట. ట్రాన్స్పరెన్సీ అంటే తేటతెల్లంగా ఉంచడం, ఒపాక్యునెస్ అంటే క్లోజ్ చేసి ఉంచడం. అంటే ఈ సీల్డ్ కవర్ అనే కాన్సెప్ట్ ఈ ఒపాక్యునెస్కి ఇంపార్టెన్స్ ఇస్తుందన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటేనే కదమ్మా ప్రతి ప్రాసెస్ కూడా అందరూ చూస్తారు, ఏ కరప్షన్ లేకుండా అనేది జరుగుతుంది. బట్ ఈ సీల్డ్ కవర్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ సీల్డ్ కవర్ని ఈ మధ్య చాలా లోయర్ లెవెల్ కోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఏంటి, మీరు రీసెంట్గా చూస్తే మీడియా వన్ కేసు, కేరళలో మీడియా వన్ కేసు, ఇది ఒక మలయాళం టీవీ ఛానల్ అమ్మ. దీని మీద రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్ అనేది ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ పేరు మీద ఈ మీడియా ఛానల్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఎందుకు బ్యాన్ చేశారనేది నేషనల్ సెక్యూరిటీ పేరు మీద సీల్డ్ కవర్లోనే సబ్మిట్ చేయడం జరిగిందమ్మా. సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సీల్డ్ కవర్లో సబ్మిట్ చేస్తే అపోజిషన్లో ఎవరున్నారో వాళ్ళకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలియదమ్మా. ఇప్పుడు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ సీల్డ్ కవర్లో మీడియా వన్ ఛానల్ని ఎందుకు బ్యాన్ చేసామో చెప్తే సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ ఇంకా జడ్జెస్కి మాత్రమే తెలుస్తుంది తప్ప ఈ మీడియా వన్ ఛానల్ కూడా తెలియదమ్మా. ఆ మీడియా వన్ ఛానల్ వాళ్ళు కూడా ఎందుకు మనల్ని బ్యాన్ చేశారనేది వాళ్ళకు కూడా తెలియదు అనమాట. సో అందుకని సీల్డ్ కవర్ కాన్సెప్ట్స్ అనేవి ఈ మధ్య చాలా పెరుగుతున్నాయి. కాబట్టి అలాంటివి పెరగకూడదు. జ్యుడిషియల్ ఒపాక్యునెస్ కాదు, జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగిందనమాట. జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెన్స్ అని చెప్పడంతో మనము బ్యాక్గ్రౌండ్ అంతా జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ చూసాము, జ్యుడిషియల్ ఒపాక్యునెస్ చూసాం. సరే, అయితే ఈ సీల్డ్ కవర్ కాన్సెప్ట్కి ఏదైనా లీగాలిటీ ఉందా అంటే, సీల్డ్ కవర్లో ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయొచ్చు అని ఎక్కడైనా రాసి ఉందా? ఉందమ్మా. ఒకసారి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ సీల్డ్ కవర్స్ గురించి మనకి సెక్షన్ 7 ఆఫ్ ఆర్డర్ 13 ఆఫ్ సుప్రీంకోర్టు రూల్స్ దీంట్లోనే చెప్పడం జరిగింది. ఇంకా సెక్షన్ 123 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఈ సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయొచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఈ సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయొచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అసలు ఈ సుప్రీంకోర్టు రూల్స్లో ఏం చెప్పడం జరిగింది అంటే, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే బయటికి రాకుండా ఉండాల్సిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అలాంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సబ్మిట్ చేస్తారు. అన్లెస్ సుప్రీంకోర్టే ఓకే చెప్పినంత వరకు అపోజిషన్ క్యాండిడేట్లో ఉన్న ఎవరి మీద అయితే కేసు అయితే నడుస్తుందో వాళ్ళకు కూడా కనీసం ఇవ్వరు. ఓకే, అపోజిషన్ వాళ్ళకి కూడా కనీసం అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇవ్వరు. ఓకేనా, ఎవరు ఒప్పుకోవాలి, చీఫ్ జస్టిసే ఒప్పుకోవాలన్నమాట. ఎస్ వాళ్ళకి ఇవ్వండి పర్వాలేదని, అంతవరకు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళకి, సుప్రీంకోర్టు ప్యానెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇది ఎక్కడ రాస్తుందమ్మా, సెక్షన్ 7 ఆఫ్ ఆర్డర్ 13 ఆఫ్ సుప్రీంకోర్టు రూల్స్లో అనమాట. ఇప్పుడు సెక్షన్ 123 చూడండి ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇందులో కూడా ఏం చెప్పబడింది, అన్పబ్లిష్డ్ డాక్యుమెంట్స్. ఓకే, అన్పబ్లిష్డ్ అంటే
ప్రజలకు ఏదైతే బయట పెట్టలేదో ఇటువంటి డాక్యుమెంట్స్ గురించి చెప్పడం జరిగిందనమాట. ఇటువంటి డాక్యుమెంట్స్ ఎప్పుడైనా సబ్మిట్ చేయాలి అన్నప్పుడు సీల్డ్ కవర్లోనే సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఈ ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటుందన్నమాట. ఈ ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటుంది. ఎస్, ఈ రెండింటి మీద మనకి ఈ మధ్య మనం ఎక్కువగా సీల్డ్ కవర్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాం అనమాట. సరే, ఈ సీల్డ్ కవర్ మంచిదేనా అని చెప్పేసి అంటే సీల్డ్ కవర్ వల్ల ఎస్, నిజంగా నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ థ్రెట్కి బాధ ఉంటే అప్పుడు ఖచ్చితంగా సీల్డ్ కవర్లోనే పంపించాలమ్మా. ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ చూడండి, అపోజిషన్ కూడా అసలు ఎందుకు బ్యాన్ చేశారు, ఎందుకు కేసు వేసారో కూడా తెలియలేదు అనుకోండి, వాళ్ళకి మెయిన్ న్యాచురల్ జస్టిస్ అనేది జరగదు కదమ్మా. న్యాచురల్ జస్టిస్ అనేది వాళ్ళకి జరగదు కదా. ఎస్, నీ మీద బ్యాన్ ఉంది, నేషనల్ థ్రెట్ మీద నిన్ను బ్యాన్ చేశారు. ఆ సెక్యూరిటీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఇవ్వడం జరిగింది, నేను చూశాను, నీ బ్యాన్ కొనసాగుతుంది అని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పారు అనుకోండి, అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగిందో కూడా వీడికి తెలియదు అనమాట. ఇలా చేస్తే న్యాచురల్ జస్టిస్కి ఇబ్బంది అవుతుంది, ఇది లాంగ్ టర్మ్లో మంచిది కాదు అని చెప్పడం జరిగిందనమాట. సో అందుకనే ఏంటి, జనరల్గా ప్రజలకి నిజంగా తెలియకూడదు ఇన్ఫర్మేషన్, లేదంటే నార్మల్గా నేషనల్ సెక్యూరిటీ కాకుండా ఇప్పుడు చూడండి, జనరల్గా ఇలా కూడా చెప్తారన్నమాట. ఒక కేసు అనేది అవుతూ ఉంది, ఎంక్వైరీ అనేది జరుగుతుందన్నమాట. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు వీళ్ళేంటి, కొంత ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ని సీల్డ్ కవర్లో సబ్మిట్ చేస్తారు. ఎందుకు, ఒకవేళ ఏ వ్యక్తి మీద అయితే కేసు ఉందో ఆ వ్యక్తి మీదకి వాళ్ళకి తెలిసింది అనుకోండి ఏ విధంగా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎస్, వాళ్ళు నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే దాన్ని మ్యానిపులేషన్ చేయాలి, తారుమారు చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తారనమాట. సో అలాంటివి జరగకూడదు అన్నప్పుడు సీల్డ్ కవర్లోనే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇంపార్టెంట్ కేసెస్ కానీ ఇటువంటి కేసెస్ ఏవి ఉన్నా కూడా సీల్డ్ కవర్లో ఎంకరేజ్ చేయకుండా ట్రాన్స్పరెన్సీగా ఉంటేనే మంచిది అని చెప్తున్నారనమాట. ఎస్, ఎగ్జాంపుల్స్ మనకి హిస్టరీలో ఏమైనా ఉన్నాయంటే, పాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 2018లో అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారు ఉండేవారు. ఓకేనా, రంజన్ గొగోయ్. ఇతని టైంలో రఫేల్ జెట్ కేసెస్ మీద చాలా ఇష్యూస్ అనేది వచ్చిందమ్మా. రఫేల్ ఫైటర్ జెట్ అపోజిషన్ వాళ్ళు ఏం చెప్పడం జరిగింది, పొజిషన్లో ఉన్న గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ చాలా కరప్షన్ అనేది ఈ రఫేల్ ఫైటర్ జెట్ కేసెస్లో జరిగింది అని చెప్పేసి కేసెస్ అనేవి బాగా రావడం జరిగిందనమాట. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సీల్డ్ కవర్లో సబ్మిట్ చేశారు. ఎంత కొన్నారు ఏంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా సీల్డ్ కవర్లో సబ్మిట్ చేసి దీనికి ఏం చెప్పారు, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని చెప్పేసి మనకు ఇంకోటి ఉందమ్మా, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1904. ఓకే, ఈ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్లో సీక్రెట్ అంటే యాక్చువల్ డెఫినేషన్ అనేది అందులో ఉండదు. సీక్రెట్ అంటే డెఫినేషన్ అయితే ఉండదు, బట్ గవర్నమెంట్ ఏదైనా సీక్రెట్ అని చెప్తే ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్లో అది సీక్రెట్ కింద అవుతుందన్నమాట. సీక్రెట్స్ ఇప్పుడు ఏదైనా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్లోకి వచ్చి అది అన్పబ్లిష్డ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని ఖచ్చితంగా సీల్డ్ కవర్లోనే సబ్మిట్ చేస్తారు సుప్రీంకోర్టుకి. సో అప్పుడు ప్రజలకి ఏదైతే జరుగుతుందో అది తెలియదు అనమాట. సుప్రీంకోర్టుకి మాత్రమే, ఆ జడ్జెస్కి మాత్రమే సీల్డ్ కవర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఎస్, 2018లో ఇలాగా సీల్డ్ కవర్ మీద ఎక్కువ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా 2014లో కూడా మనకి BCCI, ఓకే, క్రికెట్ బోర్డు ఉంది కదమ్మా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా, దీని మీద కొంత రిఫార్మ్స్ అనేవి రావాలి అని 2014లో ఒక కమిటీ అనేది చేయడం జరిగిందనమాట. ఆ కమిటీ కూడా తన రిపోర్ట్ని సీల్డ్ కవర్లోనే సబ్మిట్ చేసింది. BCCIలో మనకి నేషనల్ థ్రెట్కి, సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటుందమ్మా, ఇలాంటివి కూడా సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏంటి? సో అందుకనే చాలామందికి జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ మీద డౌట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయడం జరుగుతుందో అలాంటప్పుడు కమిటీస్ మీద, వాటి మీద చాలా ఇబ్బంది అనేది జరుగుతుందన్నమాట. రీసెంట్గా కూడా మనకి భీమా కొరెగాన్ ఇష్యూ అనేది జరుగుతుంది కదమ్మా, భీమా కొరెగాన్. దీంట్లో కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని యూఏపీఏ సెక్షన్స్ కింద, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ సెక్షన్స్ కింద కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అరెస్ట్ చేసి వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వకుండా ఉంచడం జరిగిందనమాట. దీనికి కూడా మహారాష్ట్ర పోలీస్ వాళ్ళు సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లోనే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు ఒకవేళ పొలిటికల్ అపోనెంట్స్ని కూడా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి ఒకవేళ వాళ్ళని కూడా ఇందులోనే కలిపేసి సీల్డ్ కవర్లో సబ్మిట్ చేస్తే
నిజంగా తప్పు చేసిన వాళ్ళని మానేసి ఎవరైతే దేనికి లేకుండా ఉంటారో అమాయకుల ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదమ్మా. అందుకని సీల్డ్ కవర్స్ అనేవి జనరల్గా ఎంకరేజ్ చేయకూడదు అనమాట. లాంగ్ టర్మ్లో ఎప్పుడూ కూడా సీల్డ్ కవర్స్ అనేవి మంచిది కాదు. స్వయంగా సుప్రీంకోర్టే చాలాసార్లు చెప్పింది ఏంటి, ఈ సీల్డ్ కవర్ అనే కాన్సెప్ట్స్ అంత మంచిది కాదు. నిజంగా నేషనల్ థ్రెట్, నేషనల్ సెక్యూరిటీ ఉంటే అలాంటప్పుడు మాత్రమే వీటిని ఎంకరేజ్ చేయండి అని చెప్పిందనమాట. తర్వాత 2019లో కూడా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనేది దీని గురించి ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ కేసు ఏంటమ్మా, పి గోపాలకృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే, వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇందులో ఏం చెప్పింది, అపోజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేట్. అంటే ఏంటి, ఇప్పుడు పి గోపాలకృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఉంది కదమ్మా. స్టేట్ ఆఫ్ కేరళ వాళ్ళు సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సబ్మిట్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్ ఈ సీల్డ్ కవర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ గోపాలకృష్ణన్కి తెలియాల్సిన అవసరం ఉంది. ఇలా చెప్తే దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇతన్ని అపోజిషన్ అని అంటామన్నమాట. సో సీల్డ్ కవర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇతనికి కూడా తెలియాలి. ఇతనికి తెలిసినప్పుడు మాత్రమే జూరిస్ప్రూడెన్స్ అనేది, న్యాయ వ్యవస్థ అనేది ఎలా అవుతుంది, మరింత స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. ఓకేనా, మరింత స్ట్రాంగ్గా అవుతుంది. సో ఇలాంటివి ఎప్పుడూ కూడా సీల్డ్ కవర్లో ఉండకూడదు. అపోజిషన్ వాళ్ళకి ఏ కేసు మీద పెట్టి వాళ్ళకి శిక్ష అనేది వేయబడుతుందో అలాంటివన్నీ కూడా చెప్పాలి అనమాట. లాంగ్ టర్మ్లో ఇట్లాంటివే సొసైటీని స్ట్రాంగ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది అనమాట. డైవర్సిటీ అనేది కూడా పెరగడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఆర్టికల్ మనం కాంటెక్స్ట్ వైజ్గా కవర్ చేసాం. మెయిన్స్లో కూడా ఇంపార్టెంట్ అయిన కేసెస్, ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికన్నా ఇంకా నేర్చుకోవడానికి ఈ ఆర్టికల్లోనే అసలు ఏం లేదమ్మా. సో మనం ఇప్పుడు మన క్వశ్చన్ని డీల్ చేస్తాం. చూడండి అమ్మా, ఈరోజు క్వశ్చన్, స్టేచర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రీచెస్ సమ్మిట్ వెన్ ఇట్ ఎంకరేజెస్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఓకేనా, ఇక్కడ సుప్రీంకోర్టు పొజిషన్ ఎప్పుడమ్మా పైకి వెళ్తుంది, అది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే, ఎంత అకౌంటబిలిటీగా ఉంటే దాని స్టేచర్ అనేది, దాని పొజిషన్ అనేది అంత పైకి వెళ్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇన్ దిస్ లైన్ ప్రొవైడ్ సజెషన్స్ ఇన్ ఇంప్రూవింగ్ ది సేమ్. అంటే మనం ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంట్రడక్షన్లో మనము ఏం రాయాలి, బాడీలో ఏం రాయాలి, కన్క్లూషన్లో ఎలా ఉండాలి అనేది ఒక్కసారి చూద్దాం. చూడండి ఓకే, ఇంట్రడక్షన్లో ఎలా ఉండాలమ్మా, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇంపార్టెన్స్ ఆఫ్ జుడిషియల్ ట్రాన్స్పరెన్సీ ఉంటే ఎందుకు మంచిదో అది మీరు ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా, జుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటో, ఎందుకు మంచిదో రాయాలన్నమాట. బాడీలో మీరు ఏం రాస్తారు అంటే సమ్ లాక్యునేస్ ఇన్ అచీవింగ్ ట్రాన్స్పరెన్సీ అని రాస్తారమ్మా. లాక్యునేస్ ఇన్ అచీవింగ్ జుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అని ఒక 3-4 పాయింట్స్ అనేది రాయడం జరుగుతుందన్నమాట. ఒక 2-3 పాయింట్స్ జుడిషియల్ ట్రాన్స్పరెన్సీలో లాక్యునే ఎందుకుంటుందమ్మా, జనరల్గా మీరేంటి, బికాజ్ ఆఫ్ సమ్ పొలిటికల్ ఎఫిలియేషన్స్, అంటే జడ్జెస్ ఉంటారు అని కాదు, బట్ యూ హ్యావ్ టు రైట్ పొలిటికల్ ఎఫిలియేషన్స్ వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇంకేంటి రాస్తారంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏంటి, వీళ్ళు లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా లేకపోవడం వలన మనకేంటి, జుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అనేది అచీవ్ చేయలేమన్నమాట. తర్వాత థర్డ్ వన్ ఏంటి, జనరల్ పబ్లిక్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ and lack of judicial knowledge. Okay, lack of judicial knowledge. ఇట్లాగా ఒక 3-4 పాయింట్స్ అనేవి రాయడం జరుగుతుందమ్మా. ఓకేనా, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్ స్ట్రీమింగ్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఐటీ పరంగా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం, మళ్ళీ జనరల్ పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, మరియు చాలామందికి జుడిషియల్ నాలెడ్జ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ ట్రాన్స్పరెన్సీకి బ్యాక్ ఉంచుతుందన్నమాట. ఇప్పుడు మీరు సజెషన్స్ అనేవి ఒక 5-6 సజెషన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఏ విధంగా చేస్తే ఈ లాక్యునేస్ అన్నీ క్లోజ్ అయ్యి ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగి పీపుల్కి యూస్ఫుల్ అవుతుందో లాంగ్ టర్మ్లో అనేది మీరు బాడీలో రాయాల్సి ఉంటుందన్నమాట. సో అల్టిమేట్గా కన్క్లూషన్ అనేది చాలా ప్రాస్పెక్టివ్గా ఉండి ఎలా రాస్తారు, లాంగ్ టైంలో ఇన్స్టిట్యూషన్స్ అనేవి సస్టైనబుల్గా ఉండాలి అంటే ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్ స్ట్రక్చర్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది చాలా వరకు ప్రమోట్ చేయాలి. ఇవి ప్రమోట్ చేస్తేనే ఇన్స్టిట్యూషన్స్ అనేవి
పీపుల్ వెల్ఫేర్ గురించి, నేషనల్ ఇంట్రెస్ట్ గురించి, నేషనల్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి సర్వ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అన్నట్టు కన్క్లూషన్ అనేది రాసి బ్యూటిఫుల్గా ఎండ్ చేయండి అమ్మ. సో అప్రోచ్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ అనేది మీరు రాసి కామెంట్ సెక్షన్స్లో పెట్టండి అమ్మ. ఎస్, ఇనిషియేటివ్స్ అనేవి మేము చాలా హార్డ్ వర్క్ చేసి స్టూడెంట్స్కి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో అందుకని అందరూ లైక్ చేయండి అమ్మా, హిట్ చేయండి. కింద కామెంట్ బాక్సెస్లో కూడా క్లాసెస్ అనేవి ఎలా ఉన్నాయో మీరు చెప్తే మాకు ఎనర్జెటిక్గా ఉంటుందమ్మా. సో మేము మరింత క్లాసెస్ మీకు ఇంకా నీట్గా మొత్తం కూడా మేము కవర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎస్, థ్యాంక్ యూ.